నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వృషభరాశివారి జాతక రహస్యాలను, అలాగే 2026 నుంచి 2030 వరకు వారికి జరగబోయే ముఖ్యమైన పరిణామాలను నిపుణుల చార్ట్ల ద్వారా డీకోడ్ చేయబోతున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఈ విశ్లేషణలో ఏం చూడబోతున్నామో ఒక్కసారి ఫాస్ట్గా చూద్దాం. వృషభరాశి వారి బేసిక్ నేచర్, వాళ్ల వర్క్ స్టైల్, లైఫ్లోని ముఖ్య ఘట్టాలు. అలాగే 2026, 2028 మధ్య రాహు ప్రభావం, 2027-30 మధ్య శని ప్రభావం ఎలా ఉండబోతోంది, లాస్ట్లో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు, ఇవన్నీ వరుసగా కవర్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం. అసలు ఈ వృషభరాశివారి లక్షణాలు, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటాయో చూద్దాం. జ్యోతిష్యశాస్త్రంలో వృషభం 2వ రాశి. ఇది ఒక ఎర్త్ సైన్ అన్నమాట. అంటే భూతత్వ రాశి కావడం వల్ల వీరు గాల్లో మేడల్ కట్టరు. చాలా వాస్తవికంగా, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. దీనికి అధిపతి సాక్షాత్తు ఆ శుక్రుడే. అందుకే అందం, కళలు, మంచి మ్యూజిక్, టేస్టీ ఫుడ్, ఇంకా చెప్పాలంటే కాస్త లగ్జరీ లైఫ్ పట్ల వీరికి న్యాచురల్గానే అట్రాక్షన్ ఉంటుంది. లైఫ్లో ఏ స్టెప్ వేసినా చాలా స్ట్రాంగ్గా, స్థిరంగా వేయడం వీళ్ల స్టైల్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వీళ్ల క్యారెక్టర్లో ఒక అద్భుతమైన డ్యువాలిటీ కనిపిస్తుంది. పైకి చూస్తే అబ్బా ఎంత కూల్గా ఉన్నారా అనిపిస్తుంది. ఎక్కువ మాట్లాడరు, చాలా ఓపికగా ప్రతి చిన్న విషయాన్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైనా సరే వాళ్ల సహనాన్ని టెస్ట్ చేసి ఆ లిమిట్స్ క్రాస్ చేశారో ఆ దాగి ఉన్న కోపం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బ్లాస్ట్ అవుతుంది. ఆ టైంలో వీళ్ల కోపం రిలేషన్స్ని, చేసే పనిని కూడా షేక్ చేసేంత డేంజరస్గా మారుతుంది. ఇక రెండో విభాగం వైపు వెళ్దాం. వాళ్ల వర్క్ స్టైల్, అలాగే వేరే రాసులతో వాళ్ల అనుకూలత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీళ్ల పనితీరును చెప్పాలంటే బుల్ఫ్రీస్ అనే పదం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసే ముందు వీళ్లకు కాస్త బద్ధకం. రేపు చేద్దాంలే అనుకుంటూ పోస్ట్పోన్ చేసే అలవాటుంటుంది. కాని ఒక్క నిమిషం, ఒక్కసారి మైండ్లో ఇది చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారంటే చాలు, ఇక ఒక ఎద్దులాగా అస్సలు అలసిపోని ముండితనంతో ఆ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. ఈ స్థిరమైన ఫోకస్సే వీళ్లకి అతిపెద్ద బలం. మరి లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్, బిజినెస్ లేదా మ్యారేజ్ విషయానికొస్తే మిథున రాశితో వీళ్లకి ఐడియాలు షేర్ చేసుకోవడంలో మంచి సింక్ ఉంటుంది. అలాగే కన్యారాశితో వీళ్ల ప్రాక్టికల్ నేచర్ భలే కలుస్తుంది. ఇక తులారాశితో న్యాయం, బ్యాలెన్స్ బాగా సెట్ అవుతాయి. డ్యూటీ, రెస్పాన్సిబిలిటీస్ విషయానికొస్తే మకర రాశితో అద్భుతమైన కాంబినేషన్ కుదురుతుంది. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్, పెద్ద పెద్ద ఐడియాల కోసం కుంభరాశితో కలిస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయని మన సోర్సెస్ చెబుతున్నాయి. మూడవ విభాగంలోకి ఎంటర్ అవుదాం. లైఫ్లో ఏ వయసులో ఎలాంటి ముఖ్య ఘట్టాలు, మైల్ స్టోన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. వీళ్ళ లైఫ్ గ్రాఫ్ని గమనిస్తే 24-25 వయసులో జీవితంలో చిన్న చిన్న పాజిటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కెరీర్ మీద ఒక బేసిక్ క్లారిటీ రావడం మొదలవుతుంది. కానీ అస్సలు పిక్చర్ 30 ఏళ్ల తర్వాతే ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా 32-38 మధ్య టైం వీళ్ళకి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. కెరియర్లో సూపర్ సక్సెస్, ప్రాపర్టీలు కొనడం, ఫ్యామిలీలో స్టెబిలిటీ, ఇవన్నీ కరెక్ట్గా ఈ ఫేజ్లోనే జరుగుతాయి. నాలుగవ విభాగం. కొంచెం ఫ్యూచర్లోకి వెళ్దాం. 2026 నుంచి 2028 వరకు రాహువు ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం. రాబోయే కాలంలో రాహువు సంచారం వల్ల వీళ్ల థింకింగ్ ప్రాసెస్లో పెద్ద చేంజెస్ రాబోతున్నాయి. డిసెంబర్ 2026 వరకు ఈ రాహు భలే స్మార్ట్ ఐడియాలని, టెక్నికల్ స్కిల్స్ని, మంచి ప్లానింగ్, షార్ట్కట్స్ని ఇస్తాడు. ఆ తర్వాత డిసెంబర్ 2026 నుంచి ఏప్రిల్ 2028 మధ్యలో వీళ్ల ఫుల్ ఫోకస్ అంతా కెరీర్, గోల్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వైపు షిఫ్ట్ అయిపోతుంది. అయితే ఒక్క విషయం, ఈ టైంలో తండ్రితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏప్రిల్ 2028 తర్వాత డేటా అనాలిసిస్, హిడెన్ సబ్జెక్ట్స్ మీద డీప్గా రీసెర్చ్ చేసే స్కిల్స్ వస్తాయి. కానీ అప్పుడు డైట్ విషయంలో మాత్రం పక్కగా కేర్ తీసుకోవాలి. ఐదవ విభాగం. 2027 నుంచి 2030 వరకు శనిదేవుడి ప్రభావం. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది సాడే సాతి గురించి, అంటే ఏలినాటి శని. జూన్ 2027లో ఈ 7.5 ఏళ్ల సుదీర్ఘమైన సైకిల్ స్టార్ట్ అవ్వబోతోంది. అసలు ఈ టైం ఎలాంటిదంటే, మనం గతంలో చేసిన పనుల తాలూకు రిజల్ట్స్ని, ఆ కర్మలని మన చేతికిచ్చే పీరియడ్ అనమాట. సో ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు. మరింత రెస్పాన్సిబుల్గా, డిసిప్లిన్తో ఉండాల్సిన టైం ఇది.
2027 నుంచి 2029 మధ్య టైంలో శని 12వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ప్రయాణాలు బాగా పెరుగుతాయి, ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. కానీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా గట్టిగానే ఉంటాయి మరి. ఇక 2030లో శని నేరుగా జన్మరాశిలోకి వచ్చేసరికి సోషల్ స్టేటస్ అమాంతం పెరిగిపోతుంది. వివాహ యోగం, కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్స్కి ఇది చాలా స్ట్రాంగ్ టైం అవుతుంది. అయితే ఇక్కడొక చిన్న అలర్ట్ని మనం గమనించాలి. 2030లో ఒక పక్క బాధ్యతలు, స్టేటస్ పెరుగుతున్నా అదే టైంలో ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్న విషయాలకు కూడా మెంటల్ టెన్షన్ ఫీల్ అవ్వడం, మన సామర్థ్యం మీద మనకే డౌట్ రావడం, ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఈ టైంలో చాలా అలర్ట్గా ఉండాలి. మరి టెన్షన్ని ఎలా ఫేస్ చేయాలి? దీనికోసం మన సోర్స్ మెటీరియల్ ఒకటే చెప్తోంది: మెడిటేషన్, ప్రాణాయామం, అలాగే మంత్రజపం. ఈ ఫేజ్లో మనసును స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ఇవి ఖచ్చితంగా చేయాలని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిది 6వ విభాగం. ఈ గ్రహం మార్పులను బ్యాలెన్స్ చేసుకోవడానికి, అడ్డంకులను తొలగించుకోవడానికి అవసరమైన ముఖ్యమైన పరిహారాలు ఏంటో చూద్దాం. రాబోయే ఈ ఫేజ్ని స్మూత్గా దాటడానికి కొన్ని ప్రాక్టికల్ రెమెడీస్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, జూన్ 2027 తర్వాత ఎలాంటి ఇల్లీగల్ పనులకు, అనైతిక పనులకు అస్సలు వెళ్ళకూడదు. ఇక లగ్జరీ, లవ్ కోసం శుక్రమంత్రాన్ని జపించాలి. ఆ మెంటల్ టెన్షన్ తగ్గడానికి, ఆటంకాలు పోవడానికి హనుమాన్ చాలీసా చదవడం భలే హెల్ప్ అవుతుంది. అలాగే మార్నింగ్ సూర్యోదయమప్పుడు సూర్యుడికి నీళ్లు ఇస్తూ సూర్యనామాలు చదువుకుంటే హెల్త్, కాన్ఫిడెన్స్ రెండూ పెరుగుతాయి. ఫైనల్గా శని మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శని ఒక పనిష్మెంట్ ఇచ్చే దేవుడిలా కాకుండా ఒక మంచి గైడ్లా మారి మనకు హెల్ప్ చేస్తాడు. మరి ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు అపారమైన సహనం, ఇంకోవైపు అలుపెరగని మొండితనం. వీటికి తోడు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా పాటిస్తే రాబోయే ఈ దశాబ్దంలో వృషభరాశివారి సక్సెస్ గ్రాఫు ఇంకెంత హైట్కి వెళ్తుందో కదా. నిజంగా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.